మందిరానికి పోకపోవడం వల్ల. కారణం ఏమిటంటే మీ డాడీ వల్ల నువ్వు మందిరాన్ని స్టాప్ చేసినావు. ఎక్కడ చిన్న ఘర్షణ వచ్చిందంటే, పెద్దలకి ఏమైనా చిన్న గొడవ వచ్చిందంటే వెంటనే పిల్లలు ఆ మందిరానికి పోవద్దు అంటారు. డాడీ కూడా అట్లే చెప్తారు, పోవద్దు, అక్కడ పోవద్దు అంటారు. ప్రియమైన వల్ల ఎంత మనం పిల్లల భవిష్యత్తు వీఆర్ ప్లేయింగ్ విత్ దేర్ లైఫ్స్. నీకు ఇంకొకరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసుకోండి, కానీ మందిరానికి పోకుండా ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఏదో పనికిరాని తప్పుడు బోధలు ఉన్న మందిరాలకు వెళ్ళి నాశనం చేసిపోతున్నారండి చాలామంది. ఆ తెలియకుండా వేరే మందిరాలకు వెళ్ళిపోయి వేరే సహవాసాలకు తిరిగి వచ్చిన కూడా చాలామంది ఉంటారు. అక్కడ మన ప్యాటర్ను, మన పద్ధతి. ప్రియమైన వాళ్ళలో ఒకటి గమనించండి, ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఒక 20 years బ్యాక్ పాల్ సుధాకర్ చెప్పాడు, ఇదే బైబిలు, ఇదే యేసుక్రీస్తు ప్రభు నువ్వు కలిగి 20,000 సంఘాలు 20 years బ్యాక్ అంట. ఇప్పుడు ఎవరో చెప్పినారు దగ్గర 40,000 50,000 ఉందని. మరి కరెక్ట్గా అంచనా తెలియదు మనకు. సో అన్ని సంఘాలు సేమ్, అది నిజమైన సంఘాలు కాదండి. దాంట్లో తప్పుడు